హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఈరోజు ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో భాగంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇదే వీడియోలో 1లో భారత రాజ్యాంగం సవరణ పద్ధతి గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి, అది అప్లోడ్ చేశాము. ఇంకా వీడియో 2లో కూడా ప్రొసీజర్ కూడా చూద్దాము. ఈరోజు ఈ వీడియోలో 1 to 10 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి వివరించడం జరిగింది. సో పార్ట్ 20లో ఆర్టికల్ 368లో భారత రాజ్యాంగం సవరణ పద్ధతి గురించి మెన్షన్ చేశారు. ఈ ప్రొసీజర్ని మనము సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకోవడం కూడా జరిగిందనమాట. సో ఈరోజు ఈ వీడియోలో 1 to 10 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ వీడియో కూడా తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే ప్రొసీజర్ మీద ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక క్వశ్చన్ అడడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి పద్ధతిలో ఎటువంటి ప్రొసీజర్ని పాటిస్తారు, పార్లమెంట్లో ఎటువంటి ప్రొసీజర్ని ప్రవేశపెడతారు, ఇవంతా కూడా మనము వీడియో 2లో డిస్కస్ చేయొచ్చు. రైట్, ఇక ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 అండి. అంటే భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం నుంచే మనకి 26 జనవరి 1950s భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. తర్వాత అతి తక్కువ కాలంలోనే మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. ఇందులో మీకు 5 పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 5 పాయింట్స్లో ఈరోజు నేను 3 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మరియు కేసెస్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. మొదటి పాయింట్ తీసుకున్నట్లయితే, ఎంపవర్ ద స్టేట్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. చాలా గొప్ప ఆర్టికల్ అండి. దీన్నే మొదటి రాజ్యాంగ సవరణలోనే ఫస్ట్ టైము రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా మనకు కనిపిస్తుంది. ఈ మొదటి రాజ్యాంగ సవరణ చదివేటప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా చంపకం దొరైరాజన్ కేసుని మీరు కోట్ చేసుకుని చదవండి. రిజర్వేషన్ గురించి చాలా చక్కగా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరైనా వెనకబడినట్లయితే ప్రభుత్వం వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ తయారు చేయవచ్చు అని చెప్పేదే ఫస్ట్ అమెండ్మెంట్లో ఫస్ట్ ప్రొవిజన్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటండి, చంపకం దొరైరాజన్ కేసుని క్షుణ్ణంగా ఒకసారి చదవండి. ఇక 2 మరియు 3వది చాలా ఇంపార్టెంట్. ఇది శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనం గమనిస్తాము. దీన్ని అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అని కూడా చెప్తాం. ఈ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 31ని సవరణ చేసి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 31ని సవరణ చేసి ఆర్టికల్ 31 క్యాపిటల్ ఏ, ఆర్టికల్ 31 క్యాపిటల్ బిగా మనకు కనిపిస్తుంది. అంటే రెండవ పాయింట్ చూసినట్లయితే అది ఆర్టికల్ 31 క్యాపిటల్ ఏ. సో ప్రొవైడెడ్ ఫర్ ద సేవింగ్ ఆఫ్ లాస్, ప్రొవైడింగ్ ఫర్ ఎక్వేషన్ ఆఫ్ ఎస్టేట్స్. అంటే ఎప్పుడైనా సరే జమీందారీ విధానాన్ని రద్దు చేస్తూ ఫిక్స్ చేసినటువంటి అమౌంట్స్ కన్నా ఎక్కువ ల్యాండ్ కలిగినట్లయితే అటువంటి ల్యాండ్స్ని ప్రభుత్వం తీసుకుంటుంది అనే విషయాన్ని తెలియజేసేదే అబాలిషన్ ఆఫ్ జమీందారీ యాక్ట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అభ్యర్థులు తప్పనిసరిగా ఇది చదవాల్సినటువంటి కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోండి. ఇక 9th షెడ్యూల్ గురించి మనకి ఫస్ట్ టైం మెన్షన్ చేశారు. యాడెడ్ 9th షెడ్యూల్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ అదర్ లాస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ ఫ్రమ్ ది జ్యుడిషియల్ రివ్యూ. అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ 12 షెడ్యూల్స్లో ప్రారంభంలోనే 8 షెడ్యూల్స్ అయితే మనకు కనిపిస్తాయి. 9వ షెడ్యూల్స్ని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా క్రియేట్ చేశారు. ఈ 9వ షెడ్యూల్స్కి ఆర్టికల్ 31 క్యాపిటల్ సిగా కూడా మనం గుర్తించాలి. అంటే 9వ షెడ్యూల్లో పెట్టేటువంటి చట్టాలు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికార పరిధిలోకి రావు, అదే జ్యుడిషియల్ రివ్యూకి అవుట్ ఆఫ్ ది జ్యుడిషియల్ రివ్యూగా ఉంటుందని చెప్పేదే ఈ ఆర్టికల్ 31 క్యాపిటల్ సి అనమాట. సో కాబట్టి 2 మరియు 3 ప్రొవిజన్స్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ని చదువుకుంటూ శంకరీ ప్రసాద్ కోర్టులో జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఇక 4 మరియు 5వ పాయింట్ చూసినట్లయితే, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్, పబ్లిక్ ఆర్డర్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్, ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 క్లాస్ 1లో 6 ఫ్రీడమ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఈ 6 ఫ్రీడమ్స్ మీద అవి అబ్సల్యూట్ కాదని, వాటి మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చని మొదటి రాజ్యాంగ సవరణలోనే ఆర్టికల్ 19 క్లాస్ 2 క్రియేట్ చేసి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ని పెట్టడం జరిగింది. అది మనకి అది పాయింట్ 4గా మనం గుర్తించాలన్నమాట. ఓకేనండి. ఇక 5వ పాయింట్ తీసుకున్నట్లయితే, నేషనలైజేషన్ ఆఫ్ ఎనీ ట్రేడ్ ఆర్ బిజినెస్ బై ద స్టేట్ ఈస్ నాట్ టు బి ఇన్వాలిడ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ రైట్ టు ట్రేడ్ ఆర్ బిజినెస్. అంటే ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ట్రేడ్ కానవచ్చు, బిజినెస్ కానవచ్చు, ప్రభుత్వం కనుక అవసరం ఉంది అనుకుంటే జాతీయ దృష్టితోటి దాన్ని ప్రైవేట్ నేషనలైజ్ చేయొచ్చు అని, ఒక ప్రైవేట్ బిజినెస్ని జాతీయం చేయొచ్చు అనేటువంటి మొదటి రాజ్యాంగ సవరణ మనకు కనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థులు 1 చంపకం దొరైరాజన్ కేసుని బాగా చదవాల్సి ఉంటుంది. 2, 3 శంకరీ ప్రసాద్ కేసుని చదవండి.
ఇంక నాలుగోది కూడా మీరు కొన్ని ఆర్టికల్ 19 క్లాస్ 2ని మనం అటాచ్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. సో చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తున్నాయి కదా. ఇక రెండవది చూద్దామండి. సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ 1952లో చేశారు. రీఅడ్జస్టెడ్ ది స్కేల్ ఆఫ్ రిప్రజెంటేషన్ ద లోక్సభ బై ప్రొవైడింగ్ దట్ 1 మెంబర్ కుడ్ రిప్రజెంట్ ఈవెన్ మోర్ దాన్ 7.5 lakh పర్సన్స్ అనమాట. అంటే లోక్సభ సీటుకి సంబంధించినటువంటి మనం ఇండియన్ పార్లమెంట్లో ద్విసభా విధానాన్ని పాటిస్తున్నాము. లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభలో 552 సీట్స్ అయితే ఉండేవి. ఇటీవల ఆంగ్లో ఇండియన్స్ అనే ప్రాసెస్ని తొలగించారనుకోండి. సో ఈ 545 ఆర్ 543 సీట్స్లో మనము ఒక మెంబర్ని రిప్రజెంట్ చేయడానికి 7.5 lakh పాపులేషన్ కన్నా ఎక్కువగా ఒక కాన్స్టిట్యూషన్గా గుర్తించవచ్చు అని చెప్పేదే సెకండ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 1952. ఓకే, నెక్స్ట్ అండి. ఇంకా థర్డ్ అమెండ్మెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంటే. మనం గమనించినట్లయితే ఫుడ్ స్టఫ్స్ కానవచ్చు, క్యాటిల్ ఫోడరు, రా కాటను, రా సీడు, రా జూటు ఇలాంటి అన్నిటి మీద కూడా పార్లమెంటు చట్టాలు చేసే అధికారాన్ని కలిగి ఉంటుందని థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1954లో తెలియచేయడం జరిగింది. ఎంపవర్డ్ ద పార్లమెంట్ టు కంట్రోల్ ద ప్రొడక్షన్, సప్లై, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్, క్యాటిల్ ఫోడర్, రా కాటన్, కాటన్ సీడ్ అండ్ రా జూట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇది థర్డ్ అమెండ్మెంట్ అండి. ఇంకా ఫోర్త్ అమెండ్మెంట్స్లో కొన్ని ఇంపార్టెంట్ కనిపిస్తున్నాయి చూడండి. మేడ్ ద స్కేల్ ఆఫ్ కాంపన్సేషన్ గివెన్ ఇన్ ద లే ఆఫ్ కంపల్సరీ ఎక్వేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ బియాండ్ ద స్క్రూటినిటీ ఆఫ్ కోర్ట్స్. అంటే ఎప్పుడైనా ప్రభుత్వము ఒక ప్రైవేట్ ప్రాపర్టీని జాతీయం చేసినప్పుడు దానికి పే చేసే కాంపన్సేషను ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అది కోర్ట్స్ చేసేది కాదు అనేది ఫోర్త్ అమెండ్మెంట్లో కనిపిస్తుంది. జనరల్గా అమెండ్మెంట్స్ అంటే సుప్రీం కోర్ట్ చేసినటువంటి జడ్జిమెంట్స్ ఆధారంగా ఒక్కొక్కసారి రివర్స్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అనుకూలంగా చెప్తూ ఉంటారు. కాబట్టి అభ్యర్థులు కాస్త జాగ్రత్తగా ప్రతి పాయింట్ని చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆథరైజ్డ్ ద స్టేట్ టు నేషనలైజ్ ఎనీ ట్రేడ్. ఎటువంటి వ్యాపారమైనా సరే ప్రభుత్వం జాతీయం చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇక మూడో పాయింట్, ఇంక్లూడెడ్ సమ్ మోర్ యాక్ట్స్ ఇన్ ద 9th షెడ్యూల్. 9వ షెడ్యూల్లో చాలా చట్టాలని ప్రభుత్వం అటాచ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్, ఎక్స్టెండెడ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 31(a) దట్ ఇస్ కాల్డ్ సేవింగ్ ఆఫ్ లాస్. సో థర్డ్ అండ్ ఫోర్త్ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. సో ఫోర్త్ అమెండ్మెంట్స్లో ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక ఫిఫ్త్ అమెండ్మెంట్కి వచ్చినట్లయితే ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అమెండ్మెంట్. 1955లో ఎంపవర్డ్ ద ప్రెసిడెంట్ టు ఫిక్స్ ద టైమ్ లిమిట్ ఫర్ ద స్టేట్ లెజిస్లేచర్ టు ఎక్స్ప్రెస్ దర్ ఒపీనియన్ ఆన్ ద ప్రపోజ్ సెంట్రల్ లెజిస్లేషన్ ఎఫెక్ట్ ఇన్ ద ఏరియాస్, బౌండరీస్ అండ్ ద నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్. ఎప్పుడైనా సరే రాష్ట్రాల యొక్క పరిధులు మార్చేటప్పుడు, రాష్ట్రాల యొక్క బౌండరీస్ని అడ్జస్ట్ చేసేటప్పుడు తీసుకునే నిర్ణయము జనరల్గా పార్లమెంట్ తీసుకుంటుంది. ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి బిల్లు ఆధారంగానే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతూ ఉంటుంది. అలాంటి విషయంలో పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ఆ విషయాన్ని ఆ కన్సర్న్ స్టేట్కి తెలియచేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కన్సర్న్ స్టేట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి సమయం గనక అవసరం ఉంటే రాష్ట్రపతి ఆ సమయాన్ని పెంచడం కానీ ఫిక్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఇది ఫిఫ్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1955. ఇక 6వ రాజ్యాంగ సవరణ చూసుకున్నట్లయితే ఇది ట్యాక్సెస్ సంబంధించిందండి, అంత ఇంపార్టెంట్ అయితే కాదు ప్రజెంట్. ఇంక్లూడెడ్ ఏ న్యూ సబ్జెక్ట్ ఇన్ ద యూనియన్ లిస్ట్, దట్ ఈస్ ట్యాక్సెస్ ఆన్ ద సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఇన్ కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ రిస్ట్రిక్టెడ్ టు ద స్టేట్ పవర్స్ ఇన్ దిస్ రిగార్డ్. ప్రజెంట్ దీని సిగ్నిఫికెన్స్ లేదండి, పక్కన పెట్టచ్చు. ఇక 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి చాలా ఇంపార్టెంట్, 7th కూడా చాలా ఇంపార్టెంట్. అబాలిష్ ది ఎగ్జిస్టింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ ఇంటూ 4 categories, దట్ ఈస్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అండ్ రీఆర్గనైజ్ దెమ్ ఇంటూ 14 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో 1956 సంవత్సరానికి ముందు భారతదేశంలో రాష్ట్రాల మీద తీసుకున్నట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ డి అని ఇలా 4 రకాల స్టేట్స్ కనిపిస్తుంది. అది నెక్స్ట్ స్లైడ్లో మీకు కనిపిస్తుంది అనమాట. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి 1956కి అంటే మన కమిటీస్ తీసుకున్నట్లయితే ఎస్కే ధార్ కమిటీ, జేవీపీ కమిటీ, ఫజల్ అలీ కమిటీ అని మనం 1956లో చదువుతాం. సో ఫస్ట్ ఎస్ఆర్సీ కమిటీయే ఫజల్ అలీ కమిటీ. ఆయన రికమెండేషన్ ఆధారంగానే అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి స్టేట్స్ని రీఆర్గనైజ్ చేసి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్సే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. సో ద స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 through the 7th constitutional amendment abolished the existing classification of so and so and 14 states and 6 union territories ఏర్పాటు చేశారు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి చదవడానికి అవకాశం ఉంది. సిలబస్‌లో స్పెసిఫిక్‌గా ఉంది అంటే నేను చెప్పను కానీ, బట్ ఒకసారి చూసుకోండి. పార్ట్ ఏ స్టేట్సు, పార్ట్ బి స్టేట్సు, పార్ట్ సి స్టేట్సు, పార్ట్ డి స్టేట్స్. ఇందులో పార్ట్ ఏలో 9 రాష్ట్రాలు కనిపిస్తాయి. ప్రొవిన్సెస్ ఆఫ్ ఫార్మర్ గవర్నర్స్ ఆఫ్ ది బ్రిటిష్ రాజ్. అస్సాం, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈస్ట్ పంజాబ్, ఒరిస్సా, బాంబే, బీహార్ అండ్ బాంబే. రైట్ 9 రాష్ట్రాలు ఉంటాయండి. డూప్లికేషన్ అయినట్టుంది. నెక్స్ట్ పార్ట్ బి స్టేట్స్ చూసుకుంటే 8 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. దాంట్లో హైదరాబాదు, సౌరాష్ట్ర, మైసూర్, రాజస్థాన్, ట్రావెన్కోర్, జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాద్ అండ్ మధ్య భారత్. ఇక పార్ట్ సికి వచ్చినట్లయితే ప్రొవిన్సెస్ ఆఫ్ చీఫ్ కమిషనరేట్స్ అనమాట. 10 రాష్ట్రాలు కనిపిస్తున్నాయి. అజ్మీర్, భోపాల్, వింధ్యప్రదేశ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ అండ్ కూర్గ్ స్టేట్, ఢిల్లీ, కుచ్ అండ్ మణిపూర్. ఇంకా పార్ట్ డి చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ విధంగా అమరి ఉండేవి. ఈ ఈ క్లాసిఫికేషన్‌ని 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తొలగించి 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఇక రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే 2, 3, 4 కోర్ట్స్‌కి సంబంధించినవి. ఎక్స్టెండెడ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హై కోర్ట్స్ టు యూనియన్ టెరిటరీస్. అంటే ఏ హై కోర్ట్స్ అయితే ఉన్నాయో వాటికి అడ్జసెంట్‌గా ఏమైనా యూనియన్ టెరిటరీస్ ఉంటే దాని యొక్క పరిధి దానికి అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th అమెండ్మెంట్‌లో కామన్ హై కోర్ట్స్‌ను కూడా 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిసి ఉన్నట్లయితే వాటికి కామన్ హై కోర్ట్స్‌ను కూడా ఏర్పాటు చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి. ప్రొవైడెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ అండ్ యాక్టింగ్ జడ్జెస్ ఆఫ్ ది హై కోర్ట్స్. దెన్ 8th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌లోకి వెళ్ళిపోతున్నాం. సో సింపుల్ పాయింట్ అండ్ 1960స్‌లో తీసుకురావడం జరిగింది. ఎక్స్టెండెడ్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఆంగ్లో ఇండియన్స్ 1970 వరకు కూడా. అంటే ప్రతి 10 సంవత్సరాలకి రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. ఇది మనకి ఎస్సీ, ఎస్టీ మరియు ఆంగ్లో ఇండియన్స్‌కి లోక్సభ మరియు రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో 10 సంవత్సరాల కోసం సీట్‌ని ఎక్స్టెండ్ చేసినటువంటి అమెండ్మెంటే 8th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1960. ఇంకా 9th అమెండ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. 7th అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా 9th అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను 106 అమెండ్మెంట్స్‌లో మనకి అన్నీ ఇంపార్టెంట్ కాదు కానీ ఒక 40 వరకు ఇంపార్టెంట్‌గా కనిపిస్తాయి. వాటి గురించి మనం బాగా వరకు చదవాల్సి ఉంటుంది. ఇక బెరుబారి యూనియన్ అనేది ఒక చిన్న ప్రాంతం. వెస్ట్ బెంగాల్‌కి అటాచ్‌మెంట్. మీకు స్క్రీన్‌లో కనిపిస్తుంది చూడండి. బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఈ బెరుబారి యూనియన్‌ని భారతదేశం నుంచి పాకిస్తాన్‌కి ఇవ్వడం జరిగింది. అలా జరిగినటువంటి అగ్రిమెంట్ పేరే ఇండో పాకిస్తాన్ అగ్రిమెంట్ ఆఫ్ 1950. సో ఈ విషయం మీదే సుప్రీం కోర్ట్స్ మరియు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్‌లో ఈ 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1960 రావడం జరిగింది. సో దీని ద్వారా భారతదేశానికి సంబంధించినటువంటి బెరుబారి యూనియన్ కొన్ని ప్రాంతాన్ని మనం పాకిస్తాన్‌కి ఇవ్వడం జరిగింది. అదే 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1960. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 9వ రాజ్యాంగ సవరణ 1950 ఏం తెలియజేస్తుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ బెరుబారి యూనియన్ విత్ పాకిస్తాన్ గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ అమెండ్మెంట్ అండి 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1961. ఈ అమెండ్మెంట్ ద్వారా భారతదేశంలో దాద్రా నగర్ అండ్ హవేలీ అనే ప్రాంతాన్ని భారతదేశంలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు మ్యాప్‌లో చూసినట్లయితే కింద గోవా కనిపిస్తుంది. మధ్యలో దాద్రా నగర్ అండ్ హవేలీ, పైన డామన్ డయ్యు. ఈ దాద్రా నగర్ హవేలీ అనే ప్రాంతాన్ని 1961లో ఆగస్టు 11వ తారీఖున భారతదేశంలో భాగంగా అప్పటి లీడర్‌షిప్ ఆఫ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ హయాంలో దీన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈ విధంగా 10 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఒకసారి స్పీడ్‌గా చూసినట్లయితే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మీద పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సార్. మొదటిది చంపకం దొరారాజన్ కేసు. 2, 3 శంకరి ప్రసాద్ కేసు సంబంధించింది. ఇంకా 4వది ఆర్టికల్ 19 క్లాస్ 2గా గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ అమెండ్మెంట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. థర్డ్ కూడా ఓకే. అండ్ 4th అమెండ్మెంట్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఫిఫ్త్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ సంబంధించింది కాబట్టి. ఇక 6th అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 7th చాలా ఇంపార్టెంట్. దాంట్లో పాయింట్ 1 చాలా ఇంపార్టెంట్. ఇంకా 8th అమెండ్మెంట్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 9th మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇదే బెరుబారి యూనియన్ కేసు. ప్రియాంబుల్ చదివేటప్పుడు బెరుబారి యూనియన్ కేసు వస్తుంది. భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగమా కాదా అని చెప్పేటువంటి కేసుని అడుగుతాడు. బెరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశక భారత రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పినటువంటి కేసు బెరుబారి యూనియన్ కేసు అనమాట. రైట్, ఈరోజు మనం 10 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో 11 to 20 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ కార్తికేయస్ అకాడమీ. Please subscribe to Karthikeya's Academy YouTube channel for more updates and please inform your friends also. Thank you very much.